ఎందుకు మనసైనది ఏ మాయలో చేస్తున్నది నా చూపులో తెగలెందుకు ఈ ప్రేమని ఆపలేదుకు ఈ ప్రేమని ఆపలేదుకు ఓ సోయగం దోచేమది గారాములే చేసే మది వెలసింది ఈ ప్రేమని ఆపలేదుకు ఈ ప్రేమని ఆపలేదుకు ఈ ప్రేమనే ఆపలేదుకు ప్రేక్షకులందరికీ ప్రేమాలయం స్వాగతం పలుకుతోంది. హలో, నమస్కారం. ప్రేక్షకులందరికీ అప్పలరాజు నమస్కారాలు. కొద్దిసేపట్లోనే మ్యాచ్ మొదలవుతోంది. మీరిప్పుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం వినబోతున్నారు. ఆకాశం నిర్మలంగా ఉంది. అక్కడక్కడ మేఘాలున్నాయి. అదిగో అంపైర్ పిచ్చిని జాగ్రత్తగా చూసి తన స్థానానికి వెళ్తున్నారు. బ్యాట్స్మెన్ రెడీ, ఫీల్డర్ జాగ్రత్త. మీ ముందుకు రాబోతున్న వ్యక్తి గాలి కన్నా వేగంగా బంతిని విసరగల మొనగాడు. మొదటి బాలే సిక్సర్ కొట్టేస్తాను. కొట్టినా సిక్సర్ కొట్టినా ఫోర్ కొట్టినా. అప్పలరాజుకి జై. హౌస్ దాట్? సరే రాజు, నువ్వు ఎప్పుడు ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతారా? తెలుసు, అవుట్ అయ్యాను.
అది కావాలనే బౌలర్కి ఛాన్స్ ఇద్దామని ఏమన్నా? మీ దగ్గర బ్యాటింగ్ కాదు ఇప్పుడు నా బ్యాటింగ్ నేను ఆడతాను. మీరు ఆడతారా? మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, కిందసారి రీటా బేబీ బ్యాటింగ్ వచ్చి తన కాలు విరగొట్టుకున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. Oh, shut up. ఈసారి మన ప్రేమ్ నేర్పిస్తాడు. ఏం ప్రేమ్? నేను క్రికెట్ నేర్పాలా? వెళ్ళి బౌండరీ దగ్గర సరిగా ఫీల్డింగ్ చెయ్యి. ఎప్పుడు నన్నే ఫీల్డింగ్ పంపిస్తావు. ఇన్నేళ్ళుగా మీరు ఫీల్డింగ్ చేస్తూనే ఉన్నారుగా ప్రేమబాబు. ఏంటి? ఏం లేదు, మీరు ఫీల్డింగ్ చేస్తారు, ప్రేమబాబు బ్యాటింగ్ చేస్తారు. Oh, తమరు వెళ్ళి shut up. బౌలింగ్ చెయ్యండి. ఎస్ సార్. కపిల్ దేవ్ పరువు కాపాడు. ప్రేమబాబు ఈ బంతి తప్పించుకో. ఇప్పుడు అప్పల్ రాజు గారు గుగ్గిలి వేస్తున్నారు. బాల్ పట్టుకో, బాల్ పట్టుకో. అరే రే, రే, రే. చచ్చన్నా దేవుడా. భానుమతి అలా మాట్లాడుతుంది. నన్ను విరిగిపోయింది. సారీ పిన్ని. సారీ అంటే నువ్వు ఎందుకున్నా ఇక్కడ? అత్తయ్య క్రికెట్ నేర్చుకుంటుంది. కిరికీటు ఇదే ఆటయ్యా. తిన గంట నూరే లైఫ్ లో ఏదో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. నన్ను క్షమించత్తయ్యా, నీ కాళ్ళు రాజు, నీకెన్నిసార్లు చెప్పుంటాను నన్ను అత్తయ్య అని పిలవద్దని. ఏం కర్మరా ఇది? ఇంట్లో నౌకల్ని జంతువుల్ని అన్ని నెత్తినెక్కించుకున్నారు. ఏంటలా గుడ్లంపకి చిన్నపడ్డా? పద పద. చచ్చారా దేవుడా. మావయ్య, అత్తయ్య ఇంత తొందరపడుతుందేంటి? అదే మీ అత్తయ్య మీ చిన్నంత మాట్లాడాలట. మీ రాజేష్ అన్నయ్యకి పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే అన్నయ్య గారు, మన రాజేష్ బాబు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నేనేమిటి, లోకమే కోడైకొస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద వ్యాపారం నిర్వహించడం అంటే మాటలు కాదు కదండి. మరే? మరి అతని పెళ్లి గురించి ఆలోచించండి. అయితే ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి. ఓ అమ్మాయిని చూసి పెట్టాను. నిజమా? మీరు వైజాగ్ లో ఉంటున్న మా అక్కయ్యని చూసారుగా, రీటా వాళ్ళ మదర్. ఆ, వాళ్ళ పెద్దమ్మాయి అంటే రీటాకి అక్కయ్య స్వీటీ గురించి చెప్తున్నాను. స్వీటీ ఎప్పుడు వాళ్ళతో వైజాగ్ లోనే ఉంటుంది, కానీ రీటా నా దగ్గర ఉంటుంది. స్వీటీ చాలా తెలివితేటలు గల అందమైన పిల్ల, సంస్కారం గలది కదండి. బిఏ ఫెయిల్ అయింది. కొంచెం ఆధునిక భావాలున్న అమ్మాయి బావగారు. 1-2 సంబంధాలు కూడా చెడిపోయినట్టున్నాయి కదండి. అయితే వాళ్ళ మంచి చెడ్డలు చూడాలిగా. కోట్లలో వ్యాపారాలు, పెళ్లి ఎంతో ఘనంగా చేస్తారు. అదీగాక బోలెడంత ఆస్తి కూడా తెస్తుంది. మీకు ఇలాంటి విషయాలు ఎలా అర్థమై సస్తాయిలండి కాలేజీ ప్రొఫెసర్ గా తమరు. మీరు సరేనండి, నేను మా అక్కయ్యకి వెంటనే కబురు చేస్తాను. రీటా బేబీ, మన లేడీస్ క్లబ్ టైం అవుతుంది, పద పద. ఏమండి మేళొస్తా? సంతోషం. ఏమన్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. వస్తా అన్నయ్య గారు. అలాగే. అబ్బబ్బా, ఎప్పుడు తిండి చేసా నీకు. బావగారు, డబ్బు పిచ్చి మనుషుల్ని పూర్తిగా గుడ్డివాళ్ళం చేస్తుంది. మనకి ఇవిడ డబ్బును అక్కగారు కూతురు అక్కర్లేదు. తీరు తెన్ను సంప్రదాయం గల ఓ మంచి కోడలి పిల్ల కావాలి. ఆమె ఈ ఇంట్లో కోడలుగా ప్రేమాభిమానాలు పంచగలగాలి. ఎందుకంటే ఈ ఇల్లు మీరు పవిత్రంగా నిర్మించుకున్న ప్రేమాలయం కదా. రాజేష్ ప్రేమలు ఇంతవాళ్లుగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే పిల్లల సంరక్షణ కోసం మీరు కాలేజ్ చదువు కూడా మధ్యలో ఆపేశారు. ఒక చిన్న ఉద్యోగంలో చేరారు. వీళ్ల భవిష్యత్తు కోసం చెమటూర్చి సంపాదించడమే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఆఖరికి పెళ్లి కూడా మానేశారు. ఎంత గొప్ప సంస్కారం నేర్పారు పిల్లలకు. అందుకే రాజేష్ ఇంతవాడయ్యాడు. ఇక ప్రేమ్ కూడా 7 MBAలో ఫస్ట్ వచ్చాడు కదూ. బావగారు, రాజేష్ కోసం నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ మధ్య ప్రొఫెసర్ కాన్ఫరెన్స్ కోసం గుంటూరు వెళ్ళాను కదా. అక్కడే నాకు ప్రొఫెసర్ SS ప్రసాద్ గారితో పరిచయం అయింది. ప్రొఫెసర్ సిద్ధార్థ కాదు కదా? మీకు ఆయన తెలుసా? భలే వారే, మేము కాలేజీలో కలిసి చదువుకున్న పాత స్నేహితులం. వారే వా. నేను వాళ్ళ పెద్ద అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని చూసింది ఒక్కసారే అయినా నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నాకెంత నచ్చిందంటే నేను అమ్మాయి ఫోటో కూడా పట్టుకొచ్చాను. అమ్మాయి పేరు పూజ. BA పాస్ అయింది. చాలా మంచి పిల్ల. ఈడు జోడు ముచ్చటగా ఉంటుంది. అవును. ప్రస్తుతం ప్రొఫెసర్ గారు కుటుంబ సమేతంగా తీర్థయాత్ర కోసం రామతీర్థం వెళ్లారు. వాళ్ళు తిరిగి వచ్చాక మనం వెళదాం. 2-3 గంటల ప్రయాణమే. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడితే చాలు. అదే కదా అన్నిటికంటే పెద్ద సమస్య బావగారు. రాజేష్ తో ఎప్పుడు వెళ్లి మాట ఎత్తినా తప్పించుకుంటాడు. అలాంటప్పుడు వాడిని ఒప్పించడం ఎలా? ఒక ఐడియా చిన్న, మనం కూడా రామతీర్థం వెళ్తే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, వదిలి గారి సెలక్షన్. వారే వా. గుడ్ ఐడియా. కానీ అన్నయ్యకి ఈ ప్లాన్ ఏమాత్రం తెలియకూడదు. చాలా రహస్యంగా ఉంచాలి. ఇట్ ఈస్ టాప్ సీక్రెట్. ఇదేనా రావడం రాజేష్? మీ మీటింగ్ చాలా సేపట్టినట్టుందే. ఏమన్నారు ఫారిన్ కొలాబరేటర్స్? చిన్నాన్న అన్ని విషయాలు డీటెయిల్ గా తెలుసుకున్నారు. తర్వాత మన రిపోర్ట్ స్టడీ చేసి నిర్ణయిస్తారంట. చిన్నాన్న అన్ని మనం అనుకున్నట్టుగానే జరిగితే మీరు అన్నట్టు ఈ ఫ్యాక్టరీకి దేశం మొత్తం మీద పోటీయే ఉండదు. చూసేవా ప్రేమ్, మీ అన్నయ్య నన్ను బిజినెస్ మ్యాగ్నెట్ చేయడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో. బాబు పోయినండి. వావ్, స్వీట్, పప్పు, పూరి, పాయాసం. ఇవాళ ఏమైనా విశేషం అసలు? పెద్దబాబు, అదేమిటంటే మరి ఏంటంటే ఇవాళ మంత్రికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకు?
అదే అన్నయ్య, ఈ సెలవులో మనం రామతీర్థం వెళ్ళాలని నిర్ణయించాం. రామతీర్థం కానీ చిన్న మీరు ఏదైనా హిల్ స్టేషన్ వెళ్దామన్నారుగా. రామతీర్థం గొప్ప పుణ్యక్షేత్రం కదా బాబు. మా ఊరు నుంచి అన్నయ్య వదిన ప్రతి ఏడాది వెళ్లి దర్శనం చేసుకుంటారు. మా వదిన ముడుపులు కూడా కడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఫిక్స్డ్. వెళ్ళేప్పుడు నీ సిల్క్ లాల్చి కూడా తీసుకెళ్తాం. దాంతో ఏమవసరం? అవసరం ఉందిలే. యు నెవర్ నో. వీడేమంటున్నాడు? నేనేం వెళ్ళా. మమ్మల్ని మాత్రం ఏం అడగదు కదా బాబు, మాకేం తెలియదు. రాసుకులు పూరీలు తీసుకొద్దాం. గమ్మత్తుగా ఉంది. ఒక్కరూ మాట్లాడట్లేదు. గమ్మత్ ఇక్కడేం చూసావున్నయ్యా. రేపు రామతీర్థంలో చూదుగాని పద.